బాయో ఆర్ బెనో. నా పేరు భావేష్ మార్ అండ్ నేను ఒక గేమ్ డెవలపర్ని అనమాట. సో దానికి తగ్గట్టు నాకు కొన్ని సి షార్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలన్నమాట. సో దానికోసం ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళగలిగే సత్తా నాలో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను నా బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాను అనమాట. నన్ను జడ్జ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను అనమాట. నాకు చాలా కష్టంగా ఉంది నేర్చుకోవడానికి. సో కామెంట్స్ మాత్రం చేయకండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో 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 ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్లో నాకు ఏది ఏదో ఈ ప్రాబ్లమ్స్ నేను చేస్తే మా డాడీ నాకు 5 స్టార్ చాక్లెట్ కొనిస్తారన్నమాట. సో దానికోసం చేస్తున్నాను అనమాట. ఎన్నో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు అనుకుంటున్న, చిన్న ప్రాబ్లమ్సే. బట్ ఎంత టైం పడుతుందో నాకు తెలీదు. ఇప్పుడు టైం వచ్చేసి 7:35 అయిందనమాట. 9 అయిన దాకా కూర్చుంటాను అనమాట. సో ఈవెన్ ఆర్ ఆడ్ ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకో. ఈవెన్ అయితే ఈవెన్ ప్రింట్ చేయి, ఆడ్ అయితే ఆడ్ ప్రింట్ చేయి. జస్ట్ ఇప్పుడు ప్రింట్ చేశాను అనమాట. ఇది కొంచెం చేశాను. తర్వాత ఇలాంటి ఘనకార్యాలని వీడియోలు చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకొని ఒక వీడియో చేస్తున్నాను అనమాట. డోంట్ జడ్జ్ మీ యూనో. ఇదిగో ఇక్కడ ఆడ్ అని వచ్చింది చూసారా. ఇది కూడా ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ప్లే నొక్కితే వస్తుంది అనమాట. కానీ ఇది వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ప్లే చేసిన అది కనపడదు అనమాట. బట్ కాన్సోల్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ అడ్డు వస్తుంది. సో ఐ కాంట్ షో ఇట్. సో ఇప్పుడు నేను ఈవెన్ ఆర్ ఆడ్, ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్ నేను సరిగ్గా చెప్పలేదు, జస్ట్ ఒకటి ప్రింట్ చేశాను. సో ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్ ప్రింట్ చేయడానికి ఇక్కడ ఇది పర్సంటేజ్ పెడితే రిమైండర్ వస్తుంది అన్నమాట. సో కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఏం అడుగుతానంటే ఇఫ్ ఎల్స్ కాకుండా ఇంకా ఏ ఏ విధాలుగా రాయచ్చు ఈ ఈవెన్ ఆర్ ఆడ్. ఆడ్ అంటే ఏడిడి ఆడ్ ప్రాబ్లమ్కి బేసిక్గా నాకు మొన్న తెలిసిన చాట్ జీపీటీలో ఇలా కూడా చాట్ చేయొచ్చు. సో నైస్ క్వశ్చన్ బ్రో. ఇఫ్ ఎల్స్ ఒకటి కాదు, ఈవెన్ ఆడ్ని డిఫరెంట్ స్టైల్లో రాయొచ్చు. డెవ్ బ్రెయిన్ ఓపెన్ చేద్దాం. ఎస్, డెవ్ బ్రెయిన్ ఓపెన్ చేద్దాం. బేసిక్గా నాకు తెలుగు రాయడం రాదు, రాయడం చదవడం రాదు, బట్ మాట్లాడడం వచ్చు. కానీ అది కూడా కష్టంగా. చీమ వెళ్ళిపో. ఎప్పుడైనా ల్యాప్టాప్ల మీద చీమలు బొద్దింకలు తిరగనేయకండి. ల్యాప్టాప్ చచ్చిపోద్ది, ఎందుకంటే లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి. ఇదేదో ఎర్రచీమ తిరుగుతుంది. వెళ్ళిపోయినట్టుంది అనుకుంటా, తెలియదు, లేకపోతే ఏదో చేస్తుంది. సో టెర్మినల్ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ షార్ట్ కట్. నా దగ్గర ప్రీమియం లేదు, నన్ను అలా చూడకండి. చాట్ జీపీటీ ప్రీమియం లేదు నా దగ్గర. నా దగ్గర అంత జబ్బులు లేవు, నేను అంత కోటీశ్వరుని కాదు. ఇక్కడ ఏదో చెప్తుంది టర్నరీ ఆపరేటర్, షార్ట్ అండ్ సావేజ్ అంట. ఏంట్రా బాబు ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఏంది ఇది? స్విచ్చా? నాకు లైట్ స్విచ్ తెలుసు, ఫ్యాన్ స్విచ్ తెలుసు, కానీ ఈ స్విచ్ ఏంటో నాకు తెలియదు. బూల్వేలో రాయచ్చా? సో బేసిక్గా నేను కండిషనల్ స్టేట్మెంట్ బేసిస్ మీద చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఏదో విచిత్రంగా కనపడుతున్నాయి. సో
మెథడ్ అప్రోచ్. సో మనం ప్రాబ్లమ్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేస్తే మనం అంత గొప్పలో అవుతామన్నమాట. సో సో ఇఫ్ ఎల్స్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది లేదు కదా. వాట్స్ జస్ట్ ట్రైంగ్ టు డూ, ఐ డోంట్ అండర్స్టాండ్. సో నేను ఎక్కడికో ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా చాట్ జీపీటీ కూడా దేనితోనైనా మాట్లాడినా కానీ ఇప్పుడు బయట ఎవరితోనైనా మాట్లాడాము ఇంకో టాపిక్ మీద, ఆ టాపిక్ని మనం అడుగుతూ ఉంటే అది పెద్దదైపోతూ ఉంటుంది. ఇప్పుడు దీంతో అయినా అంతే, దీంతో మాట్లాడామంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, కానీ మనకు కావాల్సింది ఒకటే. సో మనం ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వరకే నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఈ టాపిక్ నుంచి మళ్ళీ వేరే టాపిక్కి వెళ్ళాం అనుకో, ఉన్నది బొక్క. అది నేర్చుకుంది అది వచ్చిద్దా రాదా అనేది అదొక క్లారిటీ లేదు, ఏమైనా చేసామంటే అది ఉండదు. సో కండిషనల్ స్టేట్మెంట్ బేసిస్. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏమనగా అంటే, నేను ఇందాక యూట్యూబ్లో వీడియోలు చూసాను అనమాట. ఆ వీడియోలు చూసి బుర్ర దొబ్బేసింది అనమాట. సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ అనగా ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్స్ ఒకటి, నెస్టెడ్ ఇఫ్ ఒకటి, ఇల్స్ ఎఫ్, ల్యాడర్ ఒకటి, స్విచ్ స్టేట్మెంట్. బేసిక్గా 5 ఉన్నాయి అనమాట. ఈ 5 నేను కరెక్ట్గా నేర్చుకున్నానంటే నా బుర్ర చెప్పక్కర్లేదులే. సో నేను ఇప్పుడు దీనికి ఒక న్యూ చార్ట్ ఓపెన్ చేద్దాం. న్యూ చార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం హౌ కెన్ ఐ హెల్ప్ భావిస్మార్, దీనికి కూడా తెలుసు. హౌ కెన్ ఐ హెల్ప్ అంటే మనం తెలుగులో ఆడుతాం. నాకు కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్ మీద యూనిటీ బేసిస్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కావాలి. సో దట్ ఐ కెన్ build my logic in the process అంతేనా స్పెల్లింగ్? సో my logic. So beginner ఫ్రెండ్లీగా ఇవ్వు అండ్ గేమ్ డెవ్ బేసిస్లో ఇంప్రూవ్ అయ్యేటట్టు చూడు. ఆల్ రైట్ బ్రో, నేను నీకు బిగినర్ ఫ్రెండ్లీ స్టైల్లో గైడ్ చేస్తా. యూనిటీ ప్లస్ C# కాంటెక్స్ట్లో గేమ్ డెవ్ పర్స్పెక్టివ్తో నువ్వు ఇఫ్ ఎల్స్లో స్ట్రాంగ్గా అవ్వాలి అంటే మెయిన్గా డెసిషన్ మేకింగ్ని గేమ్స్తో అర్థం చేసుకోవాలి. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయిన కేసులో రన్ అవ్వడం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది యూజింగ్ యూనిటీ అని మనకు తెలుసు. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఇంట్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు 100.
అంటే ఇది ఏంటంటే పబ్లిక్ ఇక్కడ పెట్టడం వల్ల అక్కడ యూనిటీ ఇన్స్పెక్టర్లో అది మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఆప్షన్ అన్నమాట. హెల్త్ అనేది 100 ఉంటుంది. సో వాయిడ్ అనేది హెల్త్, ఒకవేళ ఇఫ్ అనేది హెల్త్ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు 0 అయితే, ఒకవేళ డీబగ్ డాట్ లాగ్లో కాన్సోల్లో గేమ్ ఓవర్ అని వస్తుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పగలం. ఇఫ్ ఎల్స్ 2 చాయిసెస్. ఇఫ్ అంటే ఇది బేసిక్. ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయిన కేసులో రన్ అవ్వడం. ఇక్కడ ట్రూ అయింది కాబట్టి ఇది రన్ అయింది. ఒకవేళ అది 0కి ఈక్వల్ కాకపోతే రన్ అవ్వదు. యూనో ఇఫ్ ఎల్స్ 2 చాయిసెస్. ఇఫ్ ట్రూ కాకపోతే ఎల్స్ రన్ అవ్వడం. అంటే ఒకవేళ ఇఫ్ ట్రూ అవ్వకపోతే ఎల్స్ రన్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ రన్ అయితే, ఇఫ్ ట్రూ అయితే ఇఫ్ రన్ అవుతుంది. యూనో ఇప్పుడు మనం పబ్లిక్ ఇంటూ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 500. సో మనం పబ్లిక్ పెట్టడం వల్ల ఏమైందంటే, మనం ఒకవేళ ఏదైనా కాంపోనెంట్కి పెట్టి దాన్ని అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ డీబగ్ డాట్ లాగ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది అప్డేట్ కాబట్టి ఎవ్రీ ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది బ్రో. ఇక్కడ ఏంటి, ఇఫ్ స్కోర్ అనేది మనం 50 ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అనేది అది ఇన్స్పెక్టర్లో చూపిస్తుంది. ఇంట్ అనేది డేటా టైపు, స్కోర్ అనేది వేరియబుల్. ఇది ఒక దానికి అసైన్ చేసిన డేటా. ఇప్పుడు ఏంటంటే ఇఫ్లో ఒకవేళ స్కోర్ అనేది 100 కన్నా ఎక్కువ కానీ 100కి ఈక్వల్గా ఉంటే లెవెల్ అప్. ఒకవేళ 100 కన్నా తక్కువ స్కోర్ ఉంటే కీప్ కలెక్టింగ్ కాయిన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంచు. ఓకే, ఇది ఓకే. ఈ అంతా బాగానే ఉంటాయి బ్రో. కిందకి వెళ్ళిన తర్వాత ఉంటుంది సామిరంగా. ఇప్పుడు మల్టిపుల్ చాయిసెస్ అంటే సమ్ టైమ్స్ గేమ్లో డెవలప్ గేమ్లో మీనింగ్లో ప్లేయర్ ప్రోగ్రామ్ చెక్ చేయాలి కదా. సో ఇఫ్ ఎల్స్ పర్ఫార్మ్ చెక్ చేయాలి కదా. సో ఇప్పుడు మల్టిపుల్ చాయిసెస్ ఎలాగో మనం మల్టిపుల్ చాయిసెస్ తోపు కాబట్టి వచ్చలేరు. సమ్ టైమ్స్ గేమ్స్లో 3+ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్ అంటే టూ చాయిసెస్. ఎల్స్ ఇఫ్ అంటే మల్టిపుల్ చాయిస్. ఓ సింతేనా, ఏదో అనుకున్నా. ఓహో ఎల్స్ ఇఫ్ ఇదా, ఎప్పుడో చూసా. సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఒకటి డిక్లేర్ చేసామన్నమాట. పబ్లిక్ ఇంట్ డిస్టెన్స్ ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో వైడ్ అప్డేట్ ఇఫ్ డిస్టెన్స్ అనే, ఇప్పుడు ఇది ఏ అనుకుందాం. అది అంత పేరు డిక్లేర్ చేశాడు కాబట్టి దీన్ని ఏ అనుకుందాం. ఏ లెస్ దెన్ 5. ఏ అనేది లెస్ దెన్ 5 ఉంటే అటాక్ ప్లేయర్. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ లాజిక్లో అర్థం చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ డిస్టెన్స్ టు ప్లేయర్ ఒక డిస్టెన్స్ ఇప్పుడు 10 ఉంది. దేని నుంచి ఎనిమీ ఏఐ అంటే ఎనిమీ దగ్గర నుంచి ఒక ప్లేయర్కి డిస్టెన్స్ టు ప్లేయర్ అంటే ఎనిమీ పర్స్పెక్టివ్లో ప్లేయర్కి డిస్టెన్స్ 10 ఉంది. ఒకవేళ ప్లేయర్ డిస్టెన్స్ టు ప్లేయర్ అనేది లెస్ దెన్ 5 ఉంటే అటాక్ చేసాయి. ఎల్స్ ఇఫ్ ఉంటే ఒకవేళ 10 కన్నా ఎక్కువ ఉంటే చేస్ ప్లేయర్. అంటే ఇప్పుడు అక్కడ పబ్లిక్ ఇంట్లో డిస్టెన్స్ టు ద ప్లేయర్ వచ్చేసి 10 ఉంది. సో ఇక్కడ
15 ఉంది కాబట్టి 15 లోపు ఉంది కాబట్టి చేస్తుంది అనమాట. ఇక్కడ ఎల్స్ వచ్చేసి ఎల్స్ అంటే 15 కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఎనిమికి నుంచి ప్లేయర్కి ఉంటే అప్పుడు అది దాని పని అది చేసుకుంటుంది. ఇటు ఇడున్నాడా లేదా దానికి ఉంటుంది అనమాట. బేసిక్గా గేమ్ డెవలపర్ అనేవాళ్ళు అనమాట. గాడ్స్, దేవుళ్ళు. అంటే మరి ఓవర్గా చెప్పట్లా, జస్ట్ నేను దానికి ఒక డెఫినేషన్ కనుక్కున్నా. GOD, గేమ్ ఓరియంటెడ్ డెవలపర్, వాళ్ళని గాడ్ అంటారు. సో నేను అదే గేమ్ ఓరియంటెడ్ డెవలపర్. ఆ మాట ఎంత ఆనందంగా ఉందో తెలుసా. మరి దేవుని చేశాను అక్కడ నేను. గేమ్ డెవ్ మీనింగ్స్: ఎనిమీ బిహేవియర్ సిస్టంలో ఎవ్రీడే ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఏంటి? యు ఆర్ యూజింగ్ లెస్ పవర్ఫుల్ మోడల్ అంటే ఇప్పుడు మల్టిపుల్స్ ఇఫ్ అనేది అయిపోయింది కాబట్టి అటాక్ చేయొచ్చు. అంటే ఈ పర్స్పెక్టివ్లో మనం ఏం ఆలోచించాలంటే, ఎప్పుడైతే ఎనిమీకి ఉన్న డిస్టెన్స్ని మనం ఈ లాజికల్ వేలో ఆలోచిస్తే కానీ మనం సొంత కోడ్ రాయలేము. సో ఒకవేళ మనం 15 కన్నా తక్కువ కానీ ఇలాంటి ఈ ఎగ్జాంపుల్ చూస్తాం. కానీ మనమే ఒకటి క్రియేట్ చేయాలంటే బట్టలు చేంజ్ చేసుకోవాలి. ఒక 5 జతలు బట్టలు పెట్టుకోవాలి. సో చిరక్కుండా చూసుకోవాలి. సో నెస్టెడ్ ఇఫ్, కండిషన్స్ ఇన్సైడ్ కండిషన్స్. ఇది అసలు నాకు పిచ్చ చిరాకు వస్తుంది తెలుసా. ఇది బుర్ర నాకు బూతులు వచ్చేస్తాయి దీనికి. అసలు నెస్టెడ్ ఇఫ్కి అయితే నాకు అర్థం కాదు. ఇది ఏదో వస్తుంది. నేను అసలు ఆడెవడో ట్యూటోరియల్ చేస్తూ ఉంటాడు. ఆడు ఇలా ఎఫ్ లోపల పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు బుర్ర దొబ్బేస్తుంది ఏం చెప్పాలనుకుంటున్నాడు అని. ఈరోజు దీన్ని అయిపోవాల్సిందే నాకు. ఏంటి? ప్రాక్టీస్ మినీ ఛాలెంజెస్ ఫర్ యూ. ఇంక సచ్చినట్టే. నేను వాటర్ అనేది ఎక్కువ తాగాలన్నమాట పని చేసేటప్పుడు. తక్కువ తాగారంటే బుర్ర బిర్యానీ అవుతుంది. యూ మీన్ బిర్యానీ? ఎస్, బిర్యానీ అవుతుంది. వాటర్ ఎక్కువ తాగితే బుర్ర ఫాస్ట్గా పరిగెడుతుంది అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ టు వాటర్. స్పాన్సర్స్ ఎవరు లేరు. బేసిక్గా ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే, నా మాటలు నీకు తగులుతున్నట్టయితే ఎక్కువ వీడియోలు చూడమాక. నా వీడియోలు చూడమాక, ఎవడి వీడియోలు చూడమాక. ప్రశాంతంగా నువ్వే వీడియోలు చేయగాని వీడియోలు చూడమాక. నేను చెప్తున్నాక టైం వేస్ట్ నీకు. ఆడితే మంచి గేమ్ ఆడు అంతే. ఏదో ఒకటి నువ్వు చేసేటట్టు చూడు. ఖాళీగా మాత్రం కూర్చోమాకు భయ్యా. గేమ్ని ఆడు, చూడమాక, ఆడు. ఓకే. వాటర్ ఇంకా తాగుతున్నా కాబట్టి మోటివేషన్ ఇస్తున్నా నీకు. పవర్ అప్ వచ్చిందనమాట ఇప్పుడు నాకు. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్, గూడు, కండిషన్ ఇన్సైడ్ కండిషన్. సమ్టైమ్స్ కండిషన్ ఇన్సైడ్ అనదర్ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్లోనే ఇంకో కండిషన్. ప్లేయర్ ఎబిలిటీ, కాంబో అటాక్. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఇక పవర్ అప్ అనగానే అయ్యో నిన్ను కావాలని నేను ఎదురు చూడలేదు. రియల్గా వాటర్ తాగి పవర్ అప్ అన్న ఎనర్జీ వచ్చిద్దని. ఇప్పుడు ఇది ఏకంగా పవర్ అప్ అని ఇచ్చింది. నైస్. రియల్గా నేను ఏదో కామెడీ చేయట్లా. రియల్గా పవర్ అప్ యునో. ఐ సెడ్ నవ్వు, ఐ సీ నవ్వు, ఐ నో నవ్వు, యు నో నవ్వు.
నువ్వు నవ్వు. ఫుడ్ పెడుతుంది కదా నవ్వు. నువ్వు నవ్వు. నువ్వు ఫుడ్ పెడుతుంది కదా నవ్వు. పబ్లిక్ బూల్ హ్యాస్ పవర్ అప్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. పబ్లిక్ బూల్ హ్యాస్ పవర్ అప్. బేసిక్గా బూల్ అంటే ఇది ఒకటి చేర్చచ్చు అయిపోయి నాకు తెలుసులే అంటావా. నిన్ను మార్చలేం భయ్యా, నువ్వు నాకన్నా తోపి ఒప్పుకుంటున్నా. బూల్ అంటే ట్రూ అని చెప్పట్లా. బూల్లో మనం ట్రూ స్టోర్ చేయొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ హ్యాస్ పవర్ అప్ అంటే పవర్ అప్ అయిపోయింది, ట్రూ. ఇప్పుడు పబ్లిక్ ఇంట్ పవర్ లెవెల్ 2. ఓకే, ఇక్కడ పవర్ అప్. ఒకవేళ పవర్ అప్ అయితే ట్రూ అయితే, ఎలాగో ట్రూ కాబట్టి ట్రూ అయితే ఇఫ్ పవర్ లెవెల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3 అయితే debug.log సూపర్ పవర్ యాక్టివేటెడ్ అండ్ జస్ట్ కన్సోల్లో ప్రింట్ అవుతుందంటే మహా బిర్యానీ ఏం అవ్వదు. దీంట్లో కావాలంటే ఇంకా మంచి మంచి స్టేట్మెంట్లు బిర్యానీ చేయొచ్చు, కానీ మన వల్ల కాదు, మనకు అంత స్కిల్ లేదు కాబట్టి జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్. ఇప్పుడు ఒకవేళ అది 3 కన్నా ఆ పవర్ లెవెల్ అనేది, ఒకవేళ అది పవర్ అప్ హ్యాస్ ఎన్నిసార్లు అవుతారో అరే అర్థం చేసుకుంటారా, నీకు అర్థం కావట్లా. ఇది ఇలా చూడడానికి ఇలా టైప్ చేసి రాసేయచ్చు దీన్ని, కానీ ఇది మనం సొంతగా రాయాలంటే బట్టలు దించుకోలేదు. 5 జతల బట్టలు ChatGPT రాసేస్తుంది కదా భయ్యా, ఎందుకు నువ్వు రాయడం అంటే. ఇంకా నేను ఎందుకు ఏమో భయ్యా, నాకు కూడా ఆన్సర్ తెలీదు. నేర్చుకుంటే ఇంకా మంచి మంచి గేమ్స్ తయారు చేయొచ్చు, లేదా ఏదో డబ్బా గేమ్ వస్తుంది, ఆ డబ్బా గేమ్ రావడం ఆడు. సో స్కిల్ ఇద్దరికి ఉంటే అంటే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉన్నారనుకో, ఒక బ్రహ్మాండమైన విషయం క్రియేట్ చేయొచ్చు. అదే ఒక తెలివి తక్కువడు ఒక తెలివైనోడు ఉన్నాడు అనుకో, ఈ తెలివైనోడు చూసి వీడు తెలివి తక్కువడు అనుకుంటారు. ఇక్కడ బేసిక్గా ChatGPT కూడా నన్ను అలాగే అనుకుంటుందని నా ఫీలింగ్. సో నేను తెలివైనోడిని GPT, నేను తెలివైనోడిని. యూజింగ్ పబ్లిక్ క్లాస్ పవర్ అప్ మోనో బిహేవియర్ పబ్లిక్ బూల్ హ్యాస్ పవర్ అప్ ట్రూ. ఇక్కడ బూల్ అనేది ట్రూ, ఇది ట్రూ కాబట్టి ఈ వేరియబుల్ ఇస్తే ఇది ట్రూ అవుతుంది. హ్యాస్ పవర్ అప్ అంటే పవర్ అప్ అయ్యింది. హ్యాస్ పవర్ అప్ అయ్యింది అంటే ట్రూ. పవర్ అప్ అయితే దాని పవర్ లెవెల్ అనేది గ్రేటర్ దెన్ 3 ఉంటే, బేసిక్గా ఇది పవర్ లెవెల్ 1 ఉందనుకో, 2కి వెళ్ళింది అనుకో, అప్పుడు అనుకోవచ్చు ఇది ఎల్స్ ఉంటుంది. పవర్ లెవెల్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే సూపర్ పవర్ యాక్టివేటెడ్, లేకపోతే పవర్ యాక్టివేటెడ్. ఓహో, ఆహా, లేకపోతే ఏం పవర్ లేదనుకో, ఎల్స్ నో పవర్, దెన్ నో పవర్. హ్యాస్ పవర్ అప్ దీనికి ట్రూ అయితే ఇంకా ఇప్పుడు దీన్ని ఏదో చేయొచ్చు. మరి మనకు అంత థింకింగ్ లేదు కాబట్టి అంత బేసిక్గా నేను మొన్నటి దాకా ఎంత మంచి ట్రిక్ అంటే నోట్స్ బుక్స్ పెట్టుకొని తగ యూట్యూబ్ చూసి రాసేస్తే నాకు అర్థమైంది ఏంటంటే రాయడం వల్ల ఏం రాదని అర్థమైంది. మా ఫ్రెండ్ కూడా చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నాకు బుక్కులు అక్కర్లేదురా, నాకు బుర్ర ఉంది చాలు అంటాడు. నాకు సుర్రాని కదులుతుంది, నేను బుక్కులు తగ రాసేస్తాను.
సో ఇది నాకైతే అర్థమైంది అనుకుంటున్నా. కానీ నేను ఏం లేదు భయ్య, ఇక్కడ ఇది ఉందా, ఇది ఒకవేళ నువ్వు గేమ్ క్యారెక్టర్ ఉంది, దానికి పవరప్ అనే ఒక స్క్రిప్ట్ రాసు. ఆ స్క్రిప్ట్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పవరప్ అయ్యింది అంటే అది ట్రూ. బేసిక్గా వాడికి ట్రూ అవుతుంది. అంటే పవరప్ జరిగింది అంటే వాడికి ఇప్పుడు నాకు అలసిపోయా, నాకు వాటర్ తాగా, సో పవరప్ అయ్యా, సో ట్రూ అయ్యా. కాబట్టి నేను ఎక్కువ 2 గ్లాసులు వాటర్ తాగాను అనుకో, ఎన్ని గ్లాసులు వాటర్ తాగావు, ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ తాగాను అనుకో, పవర్ లెవెల్. ఒకవేళ నేను ఆల్రెడీ ఇందాక ఒకసారి వాటర్ తాగా, ఇప్పుడు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తాగా. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఒకవేళ నేను తాగింది 3 కానీ 3 కన్నా ఎక్కువ వాటర్ గ్లాసులు తాగానంటే నాకు సూపర్ పవర్, నా బుర్ర బీభత్సంగా పనిచేస్తుంది. అదే నా బుర్ర అది 2 గ్లాసెస్, 3 కాకుండా ఓ 2 గ్లాసులే వచ్చా అనుకో, పవర్ యాక్టివేటెడ్. ఒకవేళ నేను అసలు వాటరే తాగలేదనుకో, నో పవర్. ఓకే, ఒకవేళ ఒకటి వచ్చిన అదే 1 ఉన్నా కానీ ఇది యాక్టివేట్ అవుతుంది అంటే పవర్ యూనో పవర్, ఎస్, దట్ ఈస్ పవర్. అంతే, ఇక్కడ ఉంది లాజిక్, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఇదేం చెప్తుందంటే ప్రాక్టికల్ మినీ ఛాలెంజ్ ఫర్ యూ. నాకు ఛాలెంజ్ అంటే నాకు అస్సలు నచ్చింది. క్రియేట్ ఏ ప్లేయర్ ఆబ్జెక్ట్ విత్ హెల్త్ అండ్ స్కోర్. Create a player object with health and score. Write an update method if health is less than 20. Print low health. Else if okay. చూద్దాం, అసలు ట్రై చేద్దాం. చూస్తే ఏం రాదమ్మా, చేస్తే వస్తుంది. ఏంటిది, పెద్దోళ్ళని క్వశ్చన్లు అడుగుతావు నువ్వు, నీ వయసు ఎంత, నువ్వెంత? ఉన్నది కానీ మూసుకొని చెయ్యి. వచ్చేసింది, జాబులు గీబులు పోతాయి. ఏం చేస్తున్నావు, తినేసి తొంగుంటున్నావు. కొన్నిసార్లు రియాలిటీ అంతే అమ్మా, అర్థం కాదు మీకు. పిల్లలు కదా, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. నేను ఏదో పెద్ద ముసలాన్ని కాదు, నేను పిల్లల్ని. ఐఎమ్ యాంగ్ int h th is equal to 10. ఫస్ట్ రాస్తున్నా, నాకు బేసిక్గా ఎందుకు రాస్తున్నాను నాకు తెలియదు, బట్ రాయడం మాత్రం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మా, నాకు ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నాకు చెడ్డ చిరాకు. ఏదో చేస్తున్నాం, పిల్లోడు చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేయాలని లేదు, ఎప్పుడు చూడు కంప్లైంట్లు వేయడమే, ఈడిలా ఆడిలా షిట్టు. ఓహో అవునా, నిజమా, ఇలాగా, ఓకే ఆహా, అవునా, ఓకే సరే, నువ్వు తిట్టుకో. వీడు పెద్ద సోదిగాడు, వీడికి ఏం రాదు, నేర్చుకుంటా. నేను చూపిస్తారా నేనేంటో చూపిస్తా. ఇఫ్ హెల్త్ అనేది లెస్ దెన్ 20, ఇప్పుడు నేను కండిషన్ ఏం చేయాలంటే, ఒకవేళ ఇఫ్ బేసిక్గా అది ఎందుకు ఎర్రర్ వచ్చిందో నాకు అర్థం కాదు. వచ్చలే, చెయ్యి బాయ్ చెయ్యి. ఇఫ్ హెల్త్ ఈజ్ లెస్ దెన్ 20, అప్పుడు
ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? ఏం చేస్తాం? డి బగ్ డాట్ లాగ్ ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం? లో హెల్త్ LTH. ఇప్పుడు మరి దీంట్లో స్టేట్మెంట్ ఎండ్ చేయడానికి ఇది ఒక ఫుల్ స్టాప్ అనమాట. దీన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి బట్టలు చేంజ్ చేసుకుంటున్నాను. ఏమంటారు అనుకోండి. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ వచ్చేసి ఏముంటుంది ఇక్కడ హెల్త్ అనేది ఒకవేళ గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు ఉంటే 20కి ఈక్వల్ ఉంటే, ఒకవేళ ఎక్కువ ఉంటే అవుంట హెల్త్ 2 కాదు రే 20 రే. ఎవడరా నీకు చదువు చేర్పించింది? చదువు ఎవరు నేర్పించాడు నీకు? నేనే నేర్చుకున్నాను సార్. చెప్పెట్టు కొట్టుకోరా. సారీ. హెల్త్ అంటే నేను ఇప్పుడు నా రూమ్లో ఎవరు లేరు. సో నేను మాట్లాడుకుంటే నాకు పిక్చర్లా అనిపిస్తుంది. బట్ యాక్టివ్ లెర్నింగ్ అంటే ఇదే. అదేదో ఫెర్మెంట్ టెక్నిక్ అంటే ఏదో అనుకుంటున్నావు. ఇదే అమ్మా, ఇదే. మీకు తెలీదు. మీ క్లాస్లో సైలెంట్గా టాపర్లు ఉంటారు చూడు, వాళ్ళు ఇదే టెక్నిక్ వాడుతూ ఉంటారు. మీకు తెలీదు. వాళ్ళు పిక్చర్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నేను టాపర్ అని చెప్పట్లా. నువ్వు అనుకుంటే అనుకో, నేనేమనుకోనులే. ఇలా పిచ్చోళ్ళ మాట్లాడుకున్నాం అనుకో, ఒక సెన్స్ ఆఫ్ ఆనందం, చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందంటే, ఏదో చేసాం ఈరోజు, ఇదేదో చేసాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బే అదేదో చేస్తూ ఉంటారు. నేనే మొన్నటిదాకా చేస్తూ ఉంటాను. ఎలా అంటే ఏదో చూస్తూ ఉంటే చేస్తూ ఉంటే రాస్తూ ఉంటే ఎందుకు చేస్తానో తెలియదు, రాస్తూనే ఉంటాను. ఏదో చేస్తున్నాను ఏదో అని. దానివల్ల యూజ్ ఉండదు భయ్య. నేర్చుకునేది ఆనందంగా నేర్చుకోవాలి. అంతే. చేసే పని ఆనందంగా చేయాలి. దట్స్ వాట్ లైఫ్. అరే మూసుకొని రాయరా అంటే నేను పవరప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే వాటర్ తాగుతున్నాను. సో పవరప్ పవరప్ 2. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళొస్తా వస్తాను.